జోసెఫ్ మోజెస్ గారికి డేవిడ్ అంటే ఒక తమ్ముడు, చాలా ప్రేమతో ఒక కుటుంబం ఉంటూ ఉండేది. విజయవాడలో క్రిస్మస్ వచ్చిందంటే చాలు మా ఇల్లు అంతా డిసెంబర్ మొత్తం లైటింగ్ వేసేవాళ్ళు. డేవిడ్ తన ఎవరో ఇంకొక అబ్బాయి కూడా వచ్చేవాడు కదా. సో ఎంతో అన్నయ్య వదినమ్మ అంటూ ఎంతో ప్రేమగా ఉండేవారు భార్యాభర్తలు ఇద్దరు. కాబట్టి వారితో పరిచర్య చేయడానికి, సంఘానికి, ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి మేము ఎంతో ఆశీర్వాదకరంగా తీసుకొని ముందుకు వస్తూ ఉండేవాళ్ళం. మరి దాదాపు మే 20 వచ్చిందంటే మాకు పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు. సో చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దేవుడిచ్చిన తమ్ముడు అనిల్ గారిని ఆఖరిగా వారిద్దరు ఇక్కడికి వచ్చి ఆయన గారు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. మంచి సాక్ష్యం చెప్పారు. తమ్ముడు పాస్టర్ గారు ఎన్నో వాక్యం చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోక ముందర కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు తెలియకుండానే దేవుని ఆత్మ ద్వారా నాకు తెలియచేయడం జరిగింది. ఒక వ్యక్తి గురించి ఏమో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఒక వ్యక్తి గురించి నువ్వు తన సేవలో వాడుకోవచ్చు, మంచి వ్యక్తి, ఆత్మీయమైన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి అని తమ్ముడు అనిల్ గారి గురించి చెప్పారు. ఇంకా ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. మరణము అనేది బలమైనదే కానీ చాలా సహజం. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ మనకు ఆ పరిస్థితి అర్థం కాదు. మరి సహోదరి శోభారాణి గారు చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె నాకు గుర్తొస్తుంది, కొన్ని నెలల క్రితమే తన ప్రభు దగ్గరికి కొన్ని నెలల క్రితమే తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. నేను యాక్చువల్గా ఫేస్బుక్ అవి ఎక్కువ చూడను. ఎందుకో ఆ రోజు చూస్తూ ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ చూశాను. సో నేను పెద్ద టచ్లో ఎక్కువ ఉండను కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు. అది నేను అసలు వెళ్ళాను. ఆ ఫేస్బుక్, యూట్యూబ్ ఏవో ఉంటాయి కదా, ఏంటది ఇన్స్టా, వాటి జోలికి వెళ్ళాను నేను. తర్వాత కొన్ని రోజుల తర్వాత, 2 months తర్వాత ఇలాగా తన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అన్న విషయం తెలిసినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే మరి చిన్న వయసులోనే తను సంఘాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైన విషయమే. కానీ చాలాసార్లు ఒక సత్యం ఉంటుంది, మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు అని కదా. నాకు ఇప్పుడు మరి డేవిడ్ తన యొక్క బాధ, పరిచర్యలో, కుటుంబంలో మనిషిని సడన్గా పోగొట్టుకున్న తర్వాత అది ఎంత వేదనకరంగా ఉంటుందో అనేది నాకు అర్థమైంది. అయితే నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, విడిచిపెట్టని దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం, మనతో ఉండే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం, మనం నమ్ముకున్నాం. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన విడిచిపెట్టడు అలా సత్యం ఎరిగి ఉన్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు, బలపరుస్తాడు, కృపవలసిన అవసరం లేదు. కానీ ఈ మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు వదినమ్మ ప్రతి నెల 5వ తారీఖు, తను వెళ్ళిపోయిన రోజు 5వ తారీఖు, సో ప్రతి నెల 5వ తారీఖు సువార్త కూడిగా పెడుతున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చాలాసార్లు మన జీవితాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఇలాంటి మరణకరమైన పరిస్థితులు అవి వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, లేకపోతే ఎంత చిన్న వయసులో వెళ్ళిపోవాలా, తను లేకపోతే పరిచర్య ఎలాగా, కుటుంబం ఎలాగా, ఇలాంటి అనుకుంటూ ఉంటాం. కానీ నేను అభినందిస్తున్నాను. మరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ లోక బంధాలు శాశ్వతమైనవి కావు. మనం ఈ లోకంలోకి జన్మించాలి అని అనుకుని మనం జన్మించలేదు. మన ఈ లోకంలోకి పుట్టించింది ఆయన, మన ఈ లోకంలోకి తీసుకుని వచ్చింది ఆయన. కాబట్టి జన్మనిచ్చిన వాడు తీసుకునే అధికారము, అర్హత ఆయనకు మాత్రమే ఉంది. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించాలో, ఎంతకాలం భూమి మీద ఉండాలో
అన్నది ఆయన లెక్క. సో ఆయన లెక్క అయినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఒక రోజు ముందు మనం వెళ్ళిపోమట, ఒక రోజు వెనకాల కూడా మనం ఆగమట. కాబట్టి ఈ లోకంలో ఎంతకాలము మనం జీవించాలనేది ఆయన లెక్క. కాబట్టి శోభారాణి తన యొక్క జీవితకాలంలో తన దేవుని కొరకు బ్రతికి దేవుని సేవ చేసి ఎంతోమందికి దీవెనకరంగా తను నిలబడింది. సమయం వచ్చినప్పుడు దేవుడు తనను తన దగ్గరికి పిలుచుకున్నాడు. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, దిగులు చెందకూడదు, ప్రభుని ప్రశ్నించకూడదు. మరి నేను అభినందిస్తున్నాను, సేవను కొనసాగిస్తూ తన పేరు మీద బ్యానర్ మీద కూడా ఇందాక చాలా సంతోషం అనిపించింది. తన పేరు మీద ఇలాగా సువార్త కూడికలు జరపడం చాలా అభినందనీయం. పాస్టర్ గారు జోసెఫ్ మోసెస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది కూడా మే నెలలో వెళ్ళిపోయారు. సో మే నెల వచ్చేసరికి నేను ఎలా ఆదరించబడతాను అని అంటే, నెల మొదటి నుంచి ఒకలాంటి దిగులు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ టైంకి ఇలా అయింది కదా, ఈ టైంకి ఇలా అయింది కదా, ఈ టైంకి ఇలా అయింది కదా అని అనుకుంటూ ఉంటాను. దిగులు వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా. అయితే దాని నుంచి నేను బయటపడడానికి నేను కానీ నా బిడ్డలు కానీ మేము ప్లాన్ చేసుకునే విధానం ఎలా ఉందంటే, ఎంత ఎక్కువగా ఈ మే నెలలో స్వార్థ పరిచర్య చేస్తే, ఎంత ఎక్కువగా దేవుని కొరకు వాడబడితే, ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రకటిస్తే అంత ఎక్కువగా నేను ఆదరించబడతాను అని ఒక తీర్మానం అది. రెండవది, జోసెఫ్ మోసెస్ గారు ఆయన జీవితంలో ఆయన ఎక్కువగా ప్రేమించింది దేవుని యొక్క సువార్త పనిని. తనకు ఒక అనారోగ్యాలు, పెద్ద ఆరోగ్యవంతుడే, అనారోగ్యాలు లేకపోయినా కూడా, ఏమైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, కష్టమున్నా, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఎట్లున్నా కూడా దేవుని పని అంటే చాలా సంతోషంగా ముందుకు వచ్చేసేవారు. ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని తను కలిస్తే కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏ రకంగా దేవుని సువార్తను ప్రకటించాలా అని చాలా ఆతృత పడేవారు. కాబట్టి మేము తను వెళ్ళిపోయిన తర్వాత ఆ సత్యాన్ని మేము మా మనసులో గుర్తించి, తను దేవుని కొరకు బ్రతికారు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా తన యొక్క దేవుని పని నిమిత్తమైన ఆ తృష్ణ, ఆ ఆకలి, ఆ దాహము అది ఆగకూడదు, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచాడు. నేను ఎందుకు నా విషయం చెప్తున్నాను అని అంటే, ఆయన విడిచిపెట్టడు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకను బలపరుస్తాడు, మీ ప్రతి అక్కర తీరుస్తాడు, సేవను, కుటుంబాన్ని ఆదరిస్తాడు. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కదా. ఏంటండి ఈరోజు? ఈస్టర్. మీ అందరికీ పునరుత్థాన శుభములు, దీవెనలు ప్రభు నుండి కలుగును గాక. యాక్చువల్గా నాకు తెలిసి ఇక్కడున్న మీరందరూ కూడా మీ సంఘాలకు ఈ దినం వెళ్ళుంటారు, దేవుని సన్నిధిలో సంతోషించుంటారు, ఆనందించి ఉంటారు. మళ్ళీ రాత్రి కూడా ఇంకొంతసేపు దేవుని సన్నిధిలో ఉండాలని మీరు ఆశపడ్డారు, చూశారు. మిమ్మల్ని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. మన జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఇంకనూ ఎక్కువ ఆశీర్వదిస్తూ, మనల్ని ఇంకనూ బలపరుస్తూ, ఆదరిస్తూ, తన ప్రేమను మనకు చూపిస్తూ ఉంటాడు. యాక్చువల్గా గత 40 దినాలుగా చాలా సంఘాల్లో శిలువ ధ్యాన కూడికలు జరుపుకుంటూ ఉండుంటారు కదా. మేము కూడా మా సంఘంలో, నేను లెంట్ అనను కానీ ఈ 40 దినాలు ప్రపంచంలో చాలామంది సిలువను ధ్యానించుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మా సంఘంలో సిలువ ధ్యాన కూడికలు అని చెప్పి ప్రతిరోజు ఆయన సిలువను గూర్చిన ఒక అంశాన్ని మాట్లాడుకుని దేవుని సందులో గడుపుతూ ఉండేవారు. మరి అది నిన్నటితో అయిపోయింది 40 దినాలు. సో దాదాపు 40 దినాలు చాలా అలసిపోయి ఉన్నాము. తర్వాత యాక్చువల్గా ఈరోజు కూడా ఆరాధన అదంతా జరిగింది. 2 దినాల్లో పాప అమెరికా వెళ్తుంది, ప్రయాణం ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఇంత హెవీ హెక్టిక్ షెడ్యూల్లో ఈరోజు వదనమ్మ మీరు రావాలి అని అడిగినప్పుడు నేను యాక్చువల్గా చాలా అలసటగా అనిపించి, ఎందుకు ఒప్పుకున్నాను బా, ఈరోజు ఇంత అలసిపోయి ఉన్నాము, 2 రోజుల్లో ప్రయాణం ఉంది, పనులు ఉన్నాయి కదా అని అనుకుని మళ్ళీ వెంటనే నేను ఆలోచించాను,
డేవిడ్ ఎప్పుడైతే తను 5వ తారీఖు వదిలమ్మ మీటింగ్ ఉంది, మీరు రావాలి, వాకింగ్ చెప్పాలి, మమ్మల్ని బలపరచాలి అన్నప్పుడు నాకు కొన్ని సంవత్సరాలుగా వీరితో ఆత్మీయంగా ఉన్న బంధం నాకు గుర్తొచ్చి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనిపించింది. భార్యను పోగొట్టుకుని, మరి సంఘము దైవ సేవకురాలను పోగొట్టుకుని, కుటుంబంలో ఒక ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకుని ఉన్న కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదరించాలి, వెళ్ళాలి అని చెప్పి మీ మధ్యకు రావడం జరిగింది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు పునరుత్థాన దినము. క్రైస్తవులముగా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం కూడుకుంటాం. ప్రతి ఆదివారము యాక్చువల్గా మాట్లాడుకుంటే ఈ ఈస్టర్ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు. అనుకుంటాం గుడ్ ఫ్రైడే సంవత్సరానికి ఒకసారి, ఈస్టర్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనుకుంటాం, లేకపోతే క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుత్థానము ఒక పునాది లాంటిది. మన క్రైస్తవ విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత ఆయన పునరుద్ధానంలో ఆయన మన కొరకు మరణించి, మన కొరకు జీవించి, మనల్ని రక్షించి, మన కొరకు తిరిగి లేచిన ఆ యొక్క ఆ సందర్భము మన విశ్వాస జీవితానికి మైలురాయి వంటిది. ఎందుకు మనం ప్రభు నమ్ముకున్నాము, ఎందుకు మనలో మన విశ్వాసంలో ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకు మనం ప్రభువుని సేవిస్తున్నాము, ఎందుకు కష్టంలో, దుఃఖంలో, వేదనలో కూడా దేవుని సేవించగలుగుతున్నాము, ఎందుకు ఒక ప్రక్కన బాధ ఉండి కూడా దేవుని స్తుతించగలుగుతున్నాము అంటే మన విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత అదేనండి. చాలామంది చనిపోతూ ఉంటారు, లోకంలో పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ తిరిగి బ్రతికిన వారు, లేకపోతే పునరుత్థాన జీవముతో బ్రతికిన వారు మాత్రం ఎవరు లేరు. భూప్రభు కొంతమంది చెప్పుకుంటారు చనిపోయారు, చనిపోయి మళ్ళీ బ్రతికారు అని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు కొంతమందిని మరణం నుంచి తిరిగి జీవంలోనికి నడిపించారు కదా. ఒక యాయిరు కుమార్తెను, చనిపోయిన బిడ్డను దేవుడు బ్రతికించాడు. లాజర్ను దేవుడు బ్రతికించాడు. మూడు దినాలు సమాధిలో పెట్టబడిన తర్వాత కుళ్ళిపోతున్న శరీరాన్ని తిరిగి జీవం ఇచ్చి ప్రభు లేపాడు. ఒక విధవరాలి కుమారుణ్ణి దేవుడు పాడి మీద తీసుకుని వెళుతుంటే అక్కడికక్కడే ఆయనను స్వస్థపరిచి జీవం ఇచ్చాడు. అయితే వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత చనిపోయారు. సో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోతాడు. దేవుడు అద్భుతం చేసి ఆయన జీవం ఇచ్చి లేపిన తర్వాత కూడా వాళ్ళు మనుష్యులు కాబట్టి వాళ్ళు మళ్ళీ చనిపోయారు. కానీ చనిపోయి మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఎందుకు మన క్రైస్తవ విశ్వాసం ఒక ప్రత్యేకమైనది, ఎందుకు మన క్రైస్తవ విశ్వాసము అది ఒక అద్భుతమైనది అని చెప్పుకుంటున్నాము అని అంటే, మనము నమ్ముకున్న దేవుడు, మన విశ్వాసానికి కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు, తన పునరుత్థాన బలమును, తన పునరుత్థాన శక్తిని, తన పునరుత్థాన జీవమును తన నమ్మిన వారికి అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 11:25 ఆయన అంటాడు, ఓకే, అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎందుకు మనం దేవుని నమ్ముకున్నాము అని అంటే, మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, మనకు ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అంటే, నా యందు విశ్వసించిన వారు చనిపోయినా కూడా తిరిగి లేస్తారు, తిరిగి బ్రతుకుతారు. ఎందుకంటే ఆయన జీవం ఉన్నవాడు, ఆయన జీవించుచున్నవాడు, ఆయన జయశాలి, ఆయన మరణమును సమాధిని జయించాడు. తన నమ్ముకున్న వారు కూడా అదే ఆశీర్వాదాన్ని, అదే జీవమును ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అది మన నిరీక్షణ, అది మన నిరీక్షణ. ఎందుకు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అని ఎవరన్నా అడిగితే మనం చెప్పగలిగిన ధైర్యముగా, విశ్వాసంతో, సంతోషంతో, ఏ అనుమానము లేకుండా నిస్సంకోచంగా ధైర్యంతో చెప్పగలిగిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నా దేవుడు సజీవుడు, నా దేవుడు జీవించుచున్నవాడు, నా దేవుల్లో జీవమున్నది ఆయన వాగ్దానం చేశాడు. ఆయనను నమ్ముకున్న వారు కూడా ఆ జీవాన్ని పొందుకుంటారు. అయితే 3 మాటలు నేను చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను.